ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా, అంటే మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా చేయనట్లు. ఇష్టం ఉండాలి, నటనొద్దు, కోపాలు ద్వేషాలొద్దు. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక. చాలా మంది చూడాలని చేస్తారు, కనిపించాలని చేస్తారు. అలా వద్దు. క్రీస్తుకు దాసులైతే మీరు దేవుని చిత్తమును మనస్సు పూర్వకముగా, అంటే మనఃపూర్వకం అంటే మనస్సుతో అని అర్థం, మనస్సుతో జరిగించుచు. మీ మనస్సుతో జరిగించాలి. ఏమండి, ఇష్టమైన వాళ్ళు వడ్డించేటప్పుడు ఇష్టం లేని వాళ్ళు వడ్డించేదని తేడా ఉందా లేదా? ఇష్టమైన వాళ్ళు వడ్డిస్తే వేసుకోండి వేసుకోండి ప్లీజ్ వేసుకోండి అంటారు. ఇష్టమైన టప్ టప్ అని కొడుతున్నారు అనుకోండి ప్లేట్లోని, తెలిసిపోద్ది, వాళ్ళు మొహం చూస్తే తెలిసిపోద్ది వీళ్ళకి పెట్టే మనస్సు లేదని. చాలండి, ఇంకా అవసరం లేదండి. పెట్టేటప్పుడు మనస్సు కావాలి, చేసేటప్పుడు మనస్సు కావాలి. దేవుని కొరకు చేసేటప్పుడు మనుషులకు చేసినట్లు కాక ప్రభువుకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయండి. హోల్ హార్టెడ్ అంటారు దాన్ని. పూర్ణ మనస్సుతో నువ్వు చేయటం, అదే దేవుడు మెచ్చే మనుష్యుల మనస్తత్వాలు.